మేమంతా కూడా దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాం. నువ్వు కూడా తెలుసుకున్నావా? ధన్యుడివి. నువ్వు కూడా దీన్ని ఎరుగుతావా? ధన్యురాలివి. లేదంటే ఇంకా పాపిష్టి బ్రతుకు మారదు. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు భార్య, లేదంటే నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీవన్నీ కూడా కనిపిస్తాయి. నీవు చనిపోయిన రోజున నీ భార్య నీకు భార్య కాదు. నీవు చనిపోయిన రోజున నీ భర్త నీకు భర్త కాడు. నీవు చనిపోయిన రోజున నీ పిల్లలకి దిక్కెవరుండరు. ఇది సత్యం. నీవు చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి. ఒకటి స్వర్గం, రెండోది నరకం. యేసు ప్రభువుని దేవుడని నమ్ముతావో స్వర్గానికి చేర్చుకుంటాడు. ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. ఆయన అమెరికా దేవుడు, తెల్లోల దేవుడు, బ్రిటిష్ దేవుడు, పలానా తక్కువ కులానికి చెందిన దేవుడు అనుకుంటావో నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. వింటావో ధన్యుడివి, వినకపోతావా దుర్మార్గుడివి. నీ బ్రతుకు నరకమే. తెలుసుకో. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు చేరడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పలేదు. ఒక దేవుడు మాత్రమే చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని. నమ్ముతావా? నీ బ్రతుకు ఈ రోజు మారుతుంది. నమ్మకపోతావా? నీ ఇష్టాన్ని ఎవరు బలవంతం చేయట్లేదు. నీ మతాన్ని మారమని చెప్పట్లేదు, నీ కులాన్ని మారమని చెప్పట్లేదు. నీ మనస్సు మార్చుకో, నీ జీవితం బాగుపడుతుంది. నా మనస్సు మార్చుకున్నాను, నా జీవితం మారింది. అందుకే నేను నీకు ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వాక్యం సెలవిస్తుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలా మంది ఈ లోకానికి వచ్చారు. వాళ్ళ భక్తుల్ని పిండుకొని తినడానికి వచ్చారు, వాళ్ళ భక్తుల్ని పీడించుకోవడానికి వచ్చారు, వాళ్ళ భక్తుల్ని చంపేయడానికి వచ్చారు, కాళ్ళ కింద వేసి తొక్కడానికి వచ్చారు, వాళ్ళని అనుభవించడానికి వచ్చారు. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించడానికే వచ్చాడు. మరి దేనికి ఆయన రాలేదు.